ఫ్రీ బస్ అంటున్నారు, అది దేనికి ఉపయోగం అండి? దేనికి పని చేయలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్తాం, రోజు వెళ్ళలేం కదా. మేము కూలి పని చేసుకున్న వాళ్ళు ఎప్పుడో నెలకు 2 నెలలకు ఊరు వెళ్తాం. ఆయన బస్సు వేసేదంటే రోజు ఊరు వెళ్ళలేం కదా. ఎందుకు? మాకు పనికి వచ్చే పథకాలు పెట్టాలి, పనికిరాని పథకాలు ఎందుకు? చెప్పండి, గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన బాగుందా, లేదంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం సంవత్సరం పరిపాలన అయింది, ఈ టీడీపీ ప్రభుత్వం మీకు బాగుందా? మాకు జగన్ ప్రభుత్వమే బాగుందండి. జగన్ అన్నే మాకు అన్ని చేశారు. జగన్ గారు మాకు అన్ని కూడా, మాకు ఇల్లు స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టించి ఇచ్చారు, అన్ని బాగానే చేశారు. కానీ జగన్ కాకుండా వీళ్ళు వేరేగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు వచ్చారు, కానీ చంద్రబాబు నాయుడు అయితే రారండి. పవన్ ఫ్యాన్స్ వల్ల ఏదో అయిపోయి వచ్చారు అంతే. కానీ మళ్ళాసారి మటుకు మా జగన్ అన్న వస్తారని మాకు నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు మంచి జరిగింది అంటారు, మీరు ఏమంటారు? గత ప్రభుత్వం పథకాలు అయితే మాకు అన్ని వచ్చినాయండి. ప్రభుత్వం పథకాలు అయితే మాకు ఏమీ అందలేదండి. ఏ పథకం కూడా మేము తీసుకోలేదు. ఫ్రీ బస్ అంటున్నారు, అది దేనికి ఉపయోగం అండి? దేనికి పని చేయలేదు. ఎప్పుడో ఒకసారి వెళ్తాం, రోజు వెళ్ళలేం కదా. మేము కూలి పని చేసుకున్న వాళ్ళు ఎప్పుడో నెలకు 2 నెలలకు ఊరు వెళ్తాం. ఆయన బస్సు వేసేదంటే రోజు ఊరు వెళ్ళలేం కదా. ఎందుకు? మాకు పనికి వచ్చే పథకాలు పెట్టాలి, పనికిరాని పథకాలు ఎందుకు? అంటే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందించారు, 5 సంవత్సరాల పథకాలు కూడా ఇప్పుడు సంవత్సరంలోనే మేము టీడీపీ అందించామని అంటున్నారు. ఏం అందించలేదు సార్, మా జగన్ ఉన్నప్పుడే మాకు అన్ని బాగా అందినాయి పథకాలు. అంటే గత ప్రభుత్వం మీకు ఎటువంటి లబ్ధి జరిగింది? మీ ఇంటికి సంబంధించి ఏమైనా పథకాలు అందినాయా లేదంట? మాకు సెంటం భూమి ఇచ్చారు, తర్వాత ఇల్లు కట్టించి ఇచ్చారు. జగన్ అన్న గారు బాగానే చూసారు. ఇంటికి రేషన్ వస్తుంది, నెల అవడం 1వ తారీఖునే పెన్షన్లు అన్ని ఇంటికి కూడా తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు కదా సార్, రేషన్ స్టోర్లో ఎత్తున్నారు, 10వ తారీఖు దాకా అయిపోతుంది. అవి ఎప్పుడు ఎత్తున్నారో తెలియట్లేదు, ఎప్పుడు ఎత్తలేదు. ఇంటికి వచ్చి మరి ఈదికి వచ్చి ఇచ్చేవారు ఇంటింటికి రేషన్. అంటే జగన్ పని అయిపోయింది, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా వైసీపీ ఓడిపోతుంది. మరి దీన్ని టీడీపీ నాయకులు ఆసరాగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడు అని అంటున్నారు, ఏమంటారు? వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు, మళ్ళీ వస్తారని మాకు నమ్మకం ఉంది. మరి